షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమ తండ్రి సమృద్ధిని దీవెనతో నింపును గాక. ప్రియులారా, అనుదినము కూడా మనం ఆయన యొక్క సన్నిధిలో శ్రేష్టమైన ఆయన వాక్యాన్ని వింటూ అనుదినము కూడా ఆయన కృపలో బలపరచబడుతున్నాం కదా. ఈ దినం కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగంలో చూసుకుంటే యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనంలో, నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. అవును ప్రియులారా, యోబు గారు తన జీవితంలో అనేకమైన ఒడిదుడుకుల పరిస్థితుల గుండా వెళుతూ, అనేకమైన శోధనల గుండా వెళుతూ, ఆయన యొక్క నడుచు మార్గము, ఆయన వెళ్తున్న మార్గం పరమతునికి తెలుసును. కాబట్టి నా గురించి సాక్ష్యం ఇచ్చేవాడు పరమందున్నాడు, నా గురించి సాక్ష్యం పలుకువాడు ఆ సృష్టికర్త ఆయనే ఆ పరమతండ్రి అని తన స్నేహితుడు ఆయన తెలియపరిచి వస్తున్నాడు. కాబట్టి ఆయన గురించి సాక్ష్యము, ఎందుకంటే తన ప్రవర్తన విషయంలో, తన నీతి విషయంలో, తన యథార్థత విషయంలో, తన భక్తి విషయంలో, ఆయన చేస్తున్న సత్క్రియల విషయంలో ఆయనకు ఒక గొప్ప నిశ్చయిత కలిగి ఉంది. నా గురించి పరమతని మంచి సాక్ష్యం పలుకుతాడు. ఆ పరమతని సన్నిధానంలో నేను నిర్దోషిగా ఉన్నాను. కాబట్టి ఆయన నిర్దోషత్వాన్ని బట్టి, ఆయనకున్న పవిత్ర జీవితాలను బట్టి ఆయన అంటున్నాడు, నా పక్షమున సాక్ష్యం పలుకువాడు ఆ ఎలోహిమియే, ఆ సృష్టికర్తనే, ఆ పరమతండ్రియే. కాబట్టి ఆయన పరమందున్నాడు అంటున్నాడు. ప్రియులారా, మన గురించి కూడా ఆ ఎలోహిం సాక్ష్యం ఇవ్వాలి. మన గురించి కూడా ఎలోహిం పరిశుద్ధుల నోట ఆయన సాక్ష్యం పలికించాలి. అవును, ఈ కుమారుడు మంచివాడు, ఈ కుమారుడు భక్తిపరుడు, ఈ కుమార్తె మంచి సహోదరుడు, మంచి భక్తిపరురాలని సాక్ష్యం పలికించాలి పరమ తండ్రి మన గురించి అనేకుల ఎదుట. కాబట్టి దాని కొరకు మనము యోబు వలె ఈ లోకంలో భక్తి కలిగిన వారముగా, యథార్థవంతులముగా, పరిశుద్ధులముగా, నీతిమంతులముగా ఆయన దృష్టికి కనబడాలి సుమా. ఆయన దృష్టికి మనం కనబడితే అనేకుల దృష్టికి ఆయన మనల్ని మంచిగా చూస్తాడు, మంచిగా కనబడేటట్టు చేస్తాడు సుమా. మంచి సాక్ష్యం పలికిస్తాడు ఆయన. కాబట్టి మన గురించి మనం సాక్ష్యం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన గురించి ఎవరికో మనం చెప్పి మన సాక్ష్యం చెప్పండి అని చెప్పాల్సిన అవసరం లేదు. పరమతండ్రి వారి నోట మన సాక్ష్యం, మన యొక్క మంచి గురించి, తన గురించి వారి హృదయాల్లో ఉంచుతాడు, వారి నోట ఆ మాటలు ఉంచుతాడు సుమా. కాబట్టి యోబు గారి జీవితంలో ఆయన అంటున్న మాట మనం కూడా అనగలగాలి. అవును, నా గురించి సాక్ష్యం ఇచ్చేవాడు పరమందున్నాడు, ఆ పరలోక తండ్రి నా గురించి సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి భక్తుల గురించి పరమతండ్రి సాక్ష్యం ఇచ్చాడు. యోబు గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు, అపవాదితో సాక్ష్యం ఇచ్చాడు. ఇగో యోబు గురించి నువ్వు ఆలోచించుతావా, అతడు భక్తిపరుడు, నీతిమంతుడు, అతడు యథార్థవంతుడు. అలాంటి సాక్ష్యము మన జీవితాల్లో కూడా కలిగి ఉండాలని పరమతండ్రి ఆశపడుతున్నాడు. అట్టి విధంగా మనం సాక్ష్యం కలిగి నా జీవితం జీవిస్తాం. పరమతండ్రి శరీరంలో అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నిలబెట్టుకున్నాను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి సర్వోన్నతుడా, భక్తిపరుడైన నీతిమంతుడైన యోబు గారి గురించి మీరు సాక్ష్యం ఇచ్చినారు నాయన. అట్టి సాక్ష్యము మేము కూడా కలిగి ఉన్నట్టుగా మమ్మల్ని అయ్యా మీరు ఎరుగుతారని, కాబట్టి మా గురించి మీరు సాక్ష్యం ఇస్తారని, మీరు సాక్ష్యం పలికించేవారు మీరని గుర్తునకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మానసికుడి విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.